రాజస్థాన్ రాయల్స్ చిచ్చర్ పిడుగు వైభవ్ సూర్యవంశీపై సర్వత్రా ప్రశంసలు జల్లు కురుస్తోంది. 14 ఏళ్ల వయసులోనే వరల్డ్ బిగ్గెస్ట్ క్రికెట్ లీగ్ అయిన ఐపీఎల్లోకి అరంగేట్రం చేయడమే కాకుండా ఆడిన 3వ ఇన్నింగ్స్లోనే విధ్వంసకర శతకం నమోదు చేయడంతో అతని పేరు మారుమోగిపోతుంది. గుజరాత్ టైటన్స్తో మ్యాచ్లో వైభవ్ సూర్యవంశీ కేవలం 35 బంతుల్లోనే శతకం బాది వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేశాడు. సెంచరీ బాదిన అతి పిన్న వయస్కుడిగా నిలిచాడు. ఈ కుర్రాడి ఆటను చూసి యావత్ క్రికెట్ ప్రపంచం సైతం నివ్వెరపోయింది. సచిన్ టెండూల్కర్, సూర్యకుమార్ యాదవ్, రోహిత్ శర్మ, వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్కు ఫిదా అయ్యారు. వాటే బ్యాటింగ్ అంటూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెట్టారు. అయితే కొందరు అభిమానులు సోషల్ మీడియా వేదికగా కొత్త చర్చకు తెరలేపారు. వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ ధరను ఇతర ఆటగాళ్లతో పోల్చి చూస్తూ పోస్టులు పెడుతున్నారు. ఐపీఎల్ 2025 సీజన్ మెగా వేలంలో వైభవ్ సూర్యవంశీని ₹1,10,00,000కే రాజస్థాన్ రాయల్స్ కొనుగోలు చేసింది. దీంతో ₹1,00,00,000కే కోహ్లీ డొమిన్ వంటి ఆటగాడు రాజస్థాన్ రాయల్స్కు దొరికాడని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధర పలికిన రిషబ్ పంత్ కంటే వైభవ్ సూర్యవంశీ ఎంతో నయమంటూ అభిప్రాయపడుతున్నారు. పంత్కు సంజీవ్ గోయంకా 27 కోట్లు అనవసరంగా ఖర్చు పెట్టాడని, 2 కోట్లు పెట్టి వైభవ్ సూర్యవంశీని తీసుకున్నా బాగుండేదంటూ సెటైర్లు పేల్చుతున్నారు. ఈ చిచ్చర్పీడికు మంచి భవిష్యత్తు ఉందని, రాజస్థాన్ రాయల్స్ అతన్ని అస్సలు వదులుకోందని కామెంట్ చేస్తున్నారు. ఈ సీజన్లో ఆ జట్టు ప్లే ఆఫ్స్ చేరకున్నా వైభవ్ రూపంలో వారికి మంచి ఆటగాడు దొరికాడని అభిప్రాయపడుతున్నారు. ఇప్పటివరకు 3 మ్యాచ్లు ఆడిన వైభవ్ సూర్యవంశీ 50కి పైగా సగటుతో 151 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ ఉండగా స్ట్రైక్ రేట్ 215కు పైగా ఉంది. మరోవైపు పంత్ 10 మ్యాచ్లు ఆడి 12.22 సగటుతో 110 పరుగులే చేశాడు. ఇందులో ఒక హాఫ్ సెంచరీ ఉండగా స్ట్రైక్ రేట్ 98కి పైగా మాత్రమే ఉంది. దీంతో పంత్ కోసం పెట్టిన ధరతో పోల్చి చూస్తూ వైభవ్నైనా కొనకపోతురు కదా అంటూ గోయంకాపై ఫ్యాన్స్ జాలి చూపిస్తున్నారు.